Dance with me. Hi guys, welcome back to my channel. Welcome back to one more vlog. నేను యాక్చువల్గా నైకా హాల్లో నేను ఏమేమి కొన్నాను అనేది చిన్న గ్లిమ్స్ లాగా షార్ట్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ డీటెయిల్డ్ వీడియో. యాక్చువల్లీ నేను చాలా బేసిక్ స్కిన్ కేర్ రొటీనే ఫాలో అవుతాను అనమాట. సో ఈ నైకా హాల్ ఏంటంటే మంత్లీ స్టాక్, అంటే నేను మంత్లీ ఏదైతే నేను యూజ్ చేస్తానో అది అయిపోయినవి నేను యాక్చువల్గా స్టాక్ చేసుకున్నాను ఫ్రమ్ నైకా. బట్ ఈ ఒక వీడియోలో నేను ఏమేమి కొన్నానో చూపించి కొంచెం డీటెయిల్గా చెప్పి అండ్ దాని తర్వాత నా స్కిన్ కేర్ రొటీన్ గురించి కూడా కొంచెం చెప్దామనేసి అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. So the first thing I bought from Nykaa is this Dot & Key Cica Calming Blemish Clearing Gel Face Wash anamata. I don't know if you can see this. It's for oily and acne prone skin. So actually నేను ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశాను. అంటే నేను కొంచెం చూస్తున్నాను అనమాట ఆయిలీ స్కిన్కి ఏ ఫేస్ వాష్ అయితే సెట్ అవుతుందా అని చెప్పేసి. సో దెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్. దీనికంటే ముందు నేను కాసారెక్స్ లో pH గుడ్ మార్నింగ్ క్లెన్జర్ అనేది ఉంటుంది, అది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనమాట. ఐ డోంట్ నో హౌ మెనీ బాటిల్స్ హెవ్ యూజ్డ్. సో దిస్ ఇస్ లో pH గుడ్ మార్నింగ్ క్లెన్జర్ అనమాట. నేను ఇక్కడ పేస్ట్ చేస్తా. సో యాక్చువల్లీ ఇది ప్యాకే ఉంది. సో లెట్ మీ జస్ట్ క్విక్లీ షో ఇట్ టు యూ. అంటే దీని టెక్స్చర్ ఎట్లుంటుందో ఐ షో యూ. హెవీ ఫ్రేగ్రెన్స్ కూడా కాదనమాట. అండ్ నాకు కొన్నిటి మీద ఓకే, బట్ నాకు ఎక్కువ ఫ్రేగ్రెన్స్ వచ్చే ప్రోడక్ట్స్ కూడా నచ్చవు. సో యా, సో ఇదనేది జెల్ బేస్డ్ టెక్స్చరే ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ, యా ఇట్లా ఉంటుంది అనమాట దీని టెక్స్చర్. సో ఇట్ యాక్చువల్లీ లాదర్స్ అప్ వెరీ క్విక్లీ. అట్లా లాదర్ అవుతుంది. అండ్ స్మెల్ కూడా గ్రీన్ టీ. సో కొంచెం ఆ గ్రీన్ టీ ఫ్రేగ్రెన్స్ అనేది మీకు ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాష్ ఆన్ యువర్ స్కిన్. ఇట్ విల్ నాట్ లీవ్ యువర్ స్కిన్ డ్రై. కొంచెం మాయిశ్చర్ అనేది ఉంటుంది. సో ఎస్, అందుకని నేను యాక్చువల్లీ మినిమలిస్ట్ది ఇంకో క్లెన్జర్, సాలిసిలిక్ యాసిడ్ క్లెన్జర్ కూడా నేను యూజ్ చేసిన, బట్ నాకు అది ఎందుకు అంత నచ్చలేదు. సో pH క్లెన్జర్ అయితే నా టాప్ ప్రయారిటీలో నాకు అదే ఉంటుంది, కాసారెక్స్ది. బట్ బడ్జెట్లో ఏమైనా నేను తీసుకుందాం అనుకుంటున్నా అంటే this is the cleanser. Then comes these roll-ons. These deodorant roll-ons anamata ivi. These are from Chemist at Play. అండ్ నేను రెండు ఎందుకు ఆర్డర్ చేసుకున్నా అంటే దీంట్లో రెండు ఉన్నాయి. ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఒకటి ఉంది అండ్ ఆక్వా ఫ్రేగ్రెన్స్. ఆక్వా ఫ్రేగ్రెన్స్ వచ్చేసి సందీప్ యూజ్ చేస్తాడు, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ వచ్చేసి నేను యూజ్ చేస్తాను అనమాట. ఓవరాల్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ రోల్ ఆన్ అనమాట. అండ్ ఆక్వా ఫ్రేగ్రెన్స్ ఏంటంటే మీకు ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సో సందీప్ ప్రిఫర్స్, అంటే తన స్కిన్ కేర్లో సందీప్కి ఏంటి ఫ్రేగ్రెన్స్ వచ్చే ప్రోడక్ట్స్ అంటే సందీప్కి చాలా ఇష్టం. అది హెయిర్ కేర్ అయినా స్కిన్ కేర్ అయినా చాలా ఇష్టం. సో ఆయన ఆక్వా ఫ్రేగ్రెన్స్ వాడతాడు, నేను ఫ్రేగ్రెన్స్ ఫ్రీ వాడతా. ఇవి రెండు ఒకేలానే పనిచేస్తాయి, నో డిఫరెన్స్ అట్ ఆల్. ఓన్లీ స్మెల్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అదర్ దాన్ దట్ బోత్ వర్క్ సిమిలర్. ఓకే, సో దిస్ ఇస్ రోల్-ఆన్స్. యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ చూపించాలి. దిస్ ఇస్ క్లెన్జింగ్ బామ్ అనమాట. ఈ డబుల్ క్లెన్జింగ్ ఏంటి అంటే ఇఫ్ యూ పుట్ ఆన్ మేకప్ ఆర్ సన్ స్క్రీన్, ఏమంటున్నారంటే ఓన్లీ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల అది వెళ్ళిపోదంట, మొత్తం క్లీన్ అవ్వదు. ఇది నమ్మే వాళ్ళు ఓకే, లేకపోతే మీరు అదే ఫేస్ వాష్ ట్వైస్ యూజ్ చేసినా పోతుంది. క్లెన్జింగ్ ఆయిల్స్ ఉంటాయి, క్లెన్జింగ్ బామ్స్ ఉంటాయి, తర్వాత మైసెలర్ వాటర్స్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. మీ స్కిన్కి ఏది సెట్ అవుతుందో మీరు అది యూజ్ చేయొచ్చు. కంపల్సరీ అంటే నేను నో అనే చెప్తాను, మీ ఇష్టం అది. బట్ ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం, చూద్దాం ఎట్లుంది ఉంటుంది అని అనుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్. సో దిస్ రీటైల్స్ ఫర్ $499 యాక్చువల్గా, బట్ నాకు డిస్కౌంట్లో వచ్చింది అనుకుంటా. డిస్కౌంట్లో ఎంత వచ్చిందో గుర్తులేదు, ఎందుకంటే ప్యాకేజ్ వచ్చి చాలా రోజులు అవుతుంది. బట్ నేను ఇప్పుడే అన్బాక్సింగ్ చేసిన. సో ఇది ఇట్లా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ డాట్ అండ్ కీ స్కిన్ కేర్ స్ట్రాబెరీ డ్యూ మెల్ట్ ఇన్ అ ఫ్లాష్ క్లెన్జింగ్ బామ్. సో ఇది ఇట్లా ఉంటుంది. కొంచెం లిప్స్టిక్ అప్లై చేసుకొని దెన్ ఐ షో యూ హౌ ఇట్ వర్క్స్ ఆన్ ద స్కిన్. సో నేను ఇక్కడ డార్క్ కలర్ లిప్స్టిక్ అప్లై చేస్తున్నా, అంటే జస్ట్ టు షో యూ దట్ ఈ మేకప్ తీస్తుందా అని. అండ్ ఇది ఓన్లీ డబుల్ క్లెన్జింగే కాదు, మీ మేకప్ రిమూవర్ లాగా కూడా మీకు మంచిగానే ఉంటుంది. నాకు ఎందుకు మైసెలర్ వాటర్ కొంచెం డ్రై చేసినట్టు అనిపించింది నా స్కిన్కి. సో అందుకని చెప్పి నేను మైసెలర్ వాటర్ యూజ్ చేయను. బట్ ఒకవేళ మీ స్కిన్కి అది సెట్ అవుతుంది మైసెలర్ వాటర్ అంటే యూ కెన్ గో హెడ్. గార్నియర్లో ఉంది, బయోడర్మాలో ఉంది, అండ్ ఇంకొన్ని బ్రాండ్స్లో ఉంది, నాకు అంత ఐడియా లేదు. బట్ బయోడర్మా అండ్ గార్నియర్ ఆర్ బెస్ట్ సెల్లింగ్ ఐ గెస్. సో లుక్, కొంచెం ఎక్కువ చేస్తా. సో దిస్ ఇస్ ద లిప్స్టిక్. నౌ ఐ క్విక్లీ షో యూ హౌ దిస్ క్లెన్జింగ్ బామ్ వర్క్స్. సో ఇది క్లెన్జింగ్ బామ్ అనమాట. మీరు అంటే హ్యాండ్స్ ప్రతిసారి మీ ఫింగర్స్ అవన్నీ ఎప్పుడు డర్టీ ఉంటాయి ఎప్పుడు నీట్ ఉంటాయో తెలియదు కదా, అంటే మీ ఫింగర్స్ ఎట్లుంటాయని చెప్పేసి వాళ్ళు చిన్న స్టిక్ లాంటిది ఇస్తారు. సో యూ కెన్ జస్ట్ స్క్వీజ్ సమ్. కొంచెం నేను ఇక్కడ అప్లై చేస్తాను. సో దిస్ ఇస్ దేర్. నో చాలా తొందరగా వెళ్ళిపోతుంది.
అసలు ఏం రెసిడ్యూ కూడా ఉండదు అనమాట లిప్స్టిక్ది. తర్వాత మీరు ఒకసారి ఇది మొత్తం అంటే కొంచెం తీసుకొని పామ్లో యూ జస్ట్ రబ్ ఇట్ ఆన్ యువర్ ఫేస్. అంటే మేకప్ ఉన్నా లేకపోతే కొంచెం సన్ స్క్రీన్ ఉన్నా కొంచెం రబ్ ఇట్ ఆన్ యువర్ ఫేస్. దెన్ అది వాటర్తో వాష్ చేసేసేయండి. దెన్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఇన్ ద క్లెన్జింగ్ ఇస్ దిస్ యూజింగ్ యువర్ క్లెన్జర్. అంటే ఇదనే కాదు, వాట్ ఎవర్ క్లెన్జర్ యూ యూజ్ యూ కెన్ యూజ్ ఇట్. సో ఇది మొత్తం మేకప్ అనేది తీసేస్తుంది. ఇది అసలు ఏమనగా అనిపిస్తుందా? లుక్, దర్ ఇస్ నో రెసిడ్యూ, ఏం లేదు అసలు. సో దిస్ ఇస్ హౌ. అండ్ స్మెల్ కూడా మీకు కొంచెం స్ట్రాబెరీ ఫ్లేవరే కాబట్టి కొంచెం స్ట్రాబెరీ స్మెల్ అనేది వస్తుంది. ఓవరాల్ ఐ లైక్ దిస్. అంటే బెస్టా అని నేను చెప్పలేము ఉన్న మార్కెట్లో, బట్ ఐ ఫైండ్ ఇట్ గుడ్. ఈ సెకండ్ బాటిల్ అనమాట. అండ్ ఫస్ట్ బాటిల్ అయిపోయింది, ఈ స్టాక్ చేసుకున్నా. సో దిస్ ఇస్ ఫ్రమ్ డాట్ అండ్ కీ. సో నెక్స్ట్ అప్ ఫ్రమ్ ద బాక్స్ ఇస్ దిస్ లెనిష్ లిప్ స్లీపింగ్ మాస్క్. యాక్చువల్గా ఇది నేను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో చాలా 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 ఫేమస్ అయిన ప్రోడక్ట్ ఇది. సో ఒకసారి ట్రై చేద్దామని తెచ్చుకున్నా. కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. సో ఐ జస్ట్ క్విక్లీ ఓపెన్ దిస్. దీనికి ఏమి ఇవ్వలేదు. యాక్చువల్గా మీరు ఒక పెద్ద ప్యాక్ కొంటే, ఇది చిన్న ప్యాక్, నేను ఎట్లుంటుందో జస్ట్ ట్రై చేద్దాం అనేసి కొన్నా అనమాట. ఒకవేళ మీరు పెద్ద ప్యాక్ కొంటే ఇప్పుడు నేను ఇందాక చూపించిన క్లెన్జింగ్ బ్యామ్కి ఏదైతే స్టిక్ లాంటిది వచ్చిందో అట్లానే ఈ లిప్ మాస్క్కి కూడా వస్తుంది అనమాట. బట్ ఇది చిన్న ప్యాక్ ఆర్డర్ చేసిన కాబట్టి వాళ్ళు నాకు ఏమి ఇవ్వలేదు. వాట్ ఐ టెల్ యూ ఇస్, మీరు ఎప్పుడైనా ఇట్లాంటి లిప్ బామ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీకు ఇంకా స్టిక్ లేదు, నార్మల్గా ట్యూబ్ అయితే మీరు జస్ట్ డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ కైండ్ ఆఫ్ లిప్ బామ్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్, అంటే మాయిశ్చరైజర్స్ కూడా కొంచెం ఇట్లా టబ్స్ లాగా వస్తాయి, టబ్స్లో ఉన్నట్టు వస్తాయి. అప్పుడు మీరు మేక్ షూర్ హ్యాండ్స్ ఆర్ క్లీన్. ఎందుకంటే లేకపోతే అట్లాంటి స్టిక్ మీ దగ్గర ఏమైనా ఉంటే ప్లీజ్ అదొకటి పెట్టుకొని వాడుకోండి. ఎందుకంటే ఆ హ్యాండ్స్ అనేది డర్టీ ఉంటే మీరు మళ్ళీ పెట్టి సేమ్ మళ్ళీ చేతులు కడుక్కోకుండా ఇట్లా పెడితే దీంట్లో ఆ జర్మ్స్ అని వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి, స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు టబ్స్ లైక్ దీస్. సో కొంచెం తీసుకున్నా, కనిపిస్తుందా? కొంచెం థిక్గా అనిపిస్తుంది. కలర్ ఫినిష్ ఏం లేదు, ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. రెగ్యులర్ బామ్స్ కంటే కూడా కొంచెం థిక్ ఉంది. లెట్ మీ ట్రై ఇట్ అండ్ ఇఫ్ ఐ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఐ డెఫినెట్లీ అప్డేట్ యూ. అండ్ దెన్ కమ్స్ కొన్ని లిప్స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నా. దీస్ ఆర్ ఫ్రమ్ బ్రాండ్ మార్స్. సో దీని నుంచి ఒక 4 లిప్స్టిక్స్ అనేది ఆర్డర్ చేసిన. దీని గురించి ఒక చిన్న షార్ట్లో కానీ లిప్స్టిక్స్ ఒక వీడియోలో కానీ చూపిస్తా. సో ఎస్, అండ్ సన్ స్క్రీన్ ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి. నేను సో ఇంకా దాని సన్ స్క్రీన్ ఏం ఆర్డర్ చేసుకోలేదు. సో ద సన్ స్క్రీన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి దట్ ఐమ్ యూజింగ్ ఇస్ this Aqualogica D10+ DUV sunscreen. This is SPF 50+, PA 4+, UVA and UVB అనేది ఉంది. And the other sunscreen that I have here is SPF 50 PA 4+. This is from the Dermaco. This is 1% hyaluronic sunscreen aqua gel. సో ఈ 2 సన్ స్క్రీన్స్ని నేను స్విచ్ అవుతూ ఉంటా, ఏదో ఒక రోజు ఇది ఏది. బట్ టు బీ ఫ్రాంక్, నాకు ఇప్పటిదాకా ఒక మంచి సన్ స్క్రీన్ అనేది నేను ఇంకా ట్రై చేయలేదు. అంటే ఐ ట్రైడ్ సో మెనీ సన్ స్క్రీన్స్ ఫ్రమ్ క్వెరెజ్, ఫ్రమ్ ఎర్త్ రిథమ్ అనుకుంటా, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. తర్వాత డర్మాకో నుంచే ఇదొకటి ఉంది. తర్వాత టింటెడ్ సన్ స్క్రీన్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ టింటెడ్ సన్ స్క్రీన్ కూడా యూజ్ చేసిన నేను. ఇది ఏమవుతుంది, ఐ డోంట్ నో వై. ఇది మీలో ఎవరికైనా జరుగుతుంటే నాకు చెప్పండి. నేను ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే నా ఫేస్ ఎందుకో కొంచెం డార్క్గా కనిపించడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఐఎమ్ స్వెటింగ్ అ లాట్ యాక్చువల్లీ. ఒకవేళ ఇదే మీకు జరుగుతుంటే కింద నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓన్లీ లెట్ మీ క్విక్లీ షో యూ. చాలా వాడేసిన, అందుకనే ఇలా టుకుటుకు అంటుంది. సి దిస్ ఈజ్ మెల్ట్ అయిపోతుంది స్కిన్లో. యాక్చువల్గా చాలా ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వైట్ కాస్ట్ కానీ ఏమి ఇవ్వదు, బాగానే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ డర్మాకో. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ సిమిలర్ టు వాట్ Aqualogica is. నో ఆయిలీ నథింగ్, అంటే బాగానే ఉంటుంది. కొంచెం ఎక్కువ మాయిశ్చరైజర్ లాగా అనిపిస్తుంది. అగైన్ నో వైట్ కాస్ట్ నథింగ్, బాగానే ఉంటుంది. సో బట్ ఇవైతే ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నా. ఇంకోటి నా దగ్గర డీకన్స్ట్రక్ట్ జెల్ సన్ స్క్రీన్ కూడా ఉంది. అది ప్రస్తుతానికి ఏడుందో అర్థమవుతలేదు. సో ఈ 2 సన్ స్క్రీన్స్ గురించి మీకు ఏమైనా తెలిస్తే, మీకు వర్క్ అయిందా లేదా అనేది ఏమున్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో మీలో ఎవరికైనా ఏదైనా సన్ స్క్రీన్ రికమెండేషన్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు యూజ్ ఇట్. ఒకరి స్కిన్ ఒకరితో మ్యాచ్ అవ్వదు. మన ఫేస్ మీద ఉన్న స్కిన్నే మన బాడీ మీద స్కిన్ డిఫరెంట్ ఉంటుంది. ఫేస్ మీద స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి బిఫోర్ యూజింగ్ ఎనీ ప్రోడక్ట్ ఐమ్ జస్ట్ గివింగ్ అ డిస్క్లైమర్. ఎనీ ప్రోడక్ట్ మీరు కొంచెం మీ చేతిలో కానీ బ్యాక్ ఆఫ్ ఇయర్ వెనకాల కొంచెం అప్లై చేసి చూడండి. ఇఫ్ ఇట్ ఇరిటేట్స్ యూ
then please do not use such products. Coming to my skincare, అంటే ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కొందరికి కొన్ని ప్రోడక్ట్స్ పడతాయి. ఇప్పుడు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మీరు ఎవరికి పడకపోవచ్చు, మీరు చెప్పే ప్రోడక్ట్స్ కూడా నాకు పడకపోవచ్చు. సో ఏంటంటే యూ నో ఇట్ ఓన్లీ వెన్ యూ ట్రై ఇట్ అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఇన్ని గనం వాడాలా, ఇన్ని గనం చేయాలా అంటే డిపెండ్స్, మీ ఇష్టం అది. మీకు వాడితే వాడండి, వాడకపోతే వాడకండి. ఫేస్ వాష్ గురించి మీకు చెప్పిన, ఆ ఫేస్ వాష్ మీకు సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు, బట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఓన్లీ వెన్ యూ యూజ్ ఇట్. సో నేను ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు జస్ట్ లైక్ దాట్ నేను కొన్నాను. చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను ఏదైనా ప్రోడక్ట్ కొనేది. అప్పుడు అంటిల్ దెన్ నేను ఏదో ఇట్లా జస్ట్ ఫ్లూక్లో ఏ ప్రోడక్ట్ అనేది నేను కొన్నాను, చాలా చూసి చాలా జాగ్రత్తగానే నేను కొంటాను అనమాట. సో బేసిక్గా నా స్కిన్ కేర్ అనేది చాలా సింపుల్, వెరీ 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 మినిమల్. డైలీ మార్నింగ్ ఏం డబుల్ క్లెన్స్ చేయను. ఫస్ట్ సేమ్ ఈదర్ దిస్ డాట్ అండ్ కీ1 ఆర్ కాసారెక్స్ది యూజ్ చేస్తా. దెన్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తా. దిస్ మాయిశ్చరైజర్ ఐమ్ కరెంట్లీ యూజింగ్ ఇస్ ఫ్రమ్ ద ఫార్ములా RX. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది, దీని టెక్స్చర్ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో నివియా వైట్ కలర్ డబ్బా ఉంటుంది కదా, ఆ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. అసలు సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయకపోయేదాన్ని. ఏం చేయాలి తెలియదు. ఇప్పటికీ సన్ స్క్రీన్ గురించి, ఇంపార్టెన్స్ గురించి తెలిసినా కానీ రోజు యూజ్ చేయాలి. అది ఎప్పుడు వస్తుందో మరి ఆ తెలివి నాకు కానీ. ఎనీవేస్ జస్ట్ క్విక్లీ షో యూ ద టెక్స్చర్. సో యా, చాలా బాగుంటుంది. దిస్ విల్ నాట్ మేక్ యువర్ స్కిన్ ఆయిలీ. చూస్తున్నారా, nice texture. This gives enough moisture to your skin. Then sunscreen ante. So yes, this is my AM skincare routine: cleanser, moisturizer, sunscreen ante. And night time em chesta ante, morning nenu skin care nenu already use chesi unta, sunscreen pettu unta kabatti, so I start my skin care with PM skin care with this. ఈ క్లెన్జింగ్ బామ్ అనేది యూజ్ చేస్తా. తర్వాత మళ్ళీ ఐ గో విత్ మై క్లెన్జర్, అంటే ఏదైతే మార్నింగ్ యూజ్ చేస్తా అదే నైట్ సేమ్ క్లెన్జర్ ఐ యూజ్. సో ఇది యూజ్ చేస్తాను అనమాట. తర్వాత మాయిశ్చరైజర్, సేమ్ ఇదే మాయిశ్చరైజర్ ఐ అప్లై. సో దట్ ఈస్ అ వెరీ బేసిక్ స్కిన్ కేర్ దట్ ఐ డూ. సో నైట్ వచ్చేసి చాలా సింపుల్గా ఇది ఉంది, హిమాలయ లిప్ బామ్ ఉందా, అది అప్లై చేసేస్తుండే. సో దానికి రిప్లేస్మెంట్గా ఇది తీసుకున్నా. చూద్దాం నైట్ టైమ్స్ ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం అన్నట్టు తీసుకున్నా. So yeah, I think I have covered most of it. This is for my Nykaa haul and AM PM skincare routine. Please do not forget to subscribe to my channel. ఇట్లాంటి కంటెంట్ నేను యాక్చువల్గా చేద్దామని అనుకుంటున్నా. ఒకవేళ ఈ స్కిన్ కేర్ రిలేటెడ్ ఏమైనా మీకు నచ్చితే I'll probably do it in future. Bye bye. See you in my next vlog. Move my body back and forth.